ఇప్పుడు బైబిల్ లేవు కనుక ఈ ఎపిఫనీ అనేది మూడవది. మొట్టమొదటి అడ్వెంట్, అది నవంబర్ 4 నుండి 4వ వారం నుండి డిసెంబర్ 3వ వారం వరకు. రెండవది క్రిస్మస్, మూడవది ఎపిఫనీ. రేపు జనవరి 6 వస్తుంది కనుక దాని యొక్క హిస్టరీ మనం చూస్తున్నాం కనుక. ఎపిఫనీ అనే చర్చి కూడా ఉంది రాజమండ్రిలో, మీరు చూసుంటారు, మంచి చర్చి. సో ఈ ఎపిఫనీ అనేది ప్రత్యక్షత అని అర్థం, లేక దర్శనం అని అర్థం, లేక ప్రకాశత అని అర్థం. కనుక దేవుని యొక్క ప్రకాశత యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చింది. యేసుక్రీస్తు దేవుడిగా, అంటే ప్రత్యక్షత అంటే ఇక ప్రకాశత అనే అర్థం కూడా ఉంది, అంటే వెలుగుని కూడా అర్థం కదా, వెలుగు. ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి చూద్దాం. ఈ మూడు ప్రత్యక్షతల్ని మనం ఒకసారి పరిచయం చేద్దాం. యేసు ప్రభువుని ప్రత్యక్షత ఏ రీతిగా, యేసు ప్రభు దేవుడిగా, యేసు ప్రభు దైవ కుమారుడు లక్షణాలతో ఈ లోకానికి వచ్చిన వాడుగా. కనుక ఎపిఫనీ అంటేనే ప్రకాశత, ప్రత్యక్షత, దర్శనం అని అర్థం. ఇది గ్రీకు పదం. కనుక ఎపిఫనీలో ప్రధానంగా ఈ మూడు విషయాలను ఎక్కువగా చెప్తారు. ఆ రోజుల్లో ఈ మూడు విషయాలు బాగా, అంటే ఆయన సృష్టి ద్వారా మాట్లాడాడు, తన యొక్క ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, దేవుడే స్వయంగా మాట్లాడాడు. కనుక ఆత్మ ద్వారా దేవుడే స్వయంగా మాట్లాడిన సందర్భాలు ఇందులో మొట్టమొదటి చూద్దాం. జ్ఞానులు ప్రత్యక్షతని ఎలా పొందారో ఇప్పుడు మనం చూద్దాం. జ్ఞానుల యొక్క ప్రత్యక్షత ఎలా ఉంది మనకందరికీ తెలుసు. జ్ఞానులు మొట్టమొదటిది జ్ఞానులు తూర్పు దేశాల నుండి వచ్చారని మనం చదువుతున్నాం. తూర్పు దేశాలు అంటే, తూర్పు దేశాలంటే బబులోను, హసోరు, కేదారు ఈ ప్రాంతాల నుండి వాళ్ళు వచ్చారని మనకి చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటి విషయం ఏంటంటే, జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు. అంటే క్రీస్తు వెలుగు అందరికీ. ఇది మొట్టమొదటి పాయింట్. ఇందులో 4 విషయాలు మనకు కనబడతాయి. క్రీస్తు వెలుగు అందరి కోసం, ఆయన ప్రత్యక్షత. ఇక్కడ వెలుగంటే ప్రత్యక్షత, ఇక్కడ వెలుగంటే దర్శనం, ఇక్కడ వెలుగంటే ప్రకాశం. కనుక క్రీస్తు యొక్క ఆ వెలుగు అందరి కోసం. అందుకోసమే పేతురు కూడా తర్వాత గ్రహిస్తాడు. ముందు మా కోసమే పరిశుద్ధాత్ముడు, మా కోసమే ఇలాగని అన్నవాడు, ఆ తర్వాత ఆ దుప్పటి తన ముందు దించబడిన తర్వాత తను తెలుసుకుంటాడు. ఎందుకంటే నేను పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు అపవిత్రం అంటే ఎలా కుదురుద్ది అని దేవుడు అతనికి అద్భుతమైన లెసన్ ఇచ్చాడు. వెంటనే కొర్నేలి సందర్భంలో వెంటనే పేతురు అక్కడికి వెళ్ళి మొట్టమొదట పలికిన మాట తన మెసేజ్లో ఒకసారి చూడండి, అక్కడ మనకు కనబడుతుంది. అదే చూడండి ఒకసారి. అంతవరకు తమ వరకే అని అనుకుంటున్న పేతురు అక్కడికి వెళ్ళి నోరు తెరిచి 10వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 34వ వచనం, మేమంతా కూడి ఉన్నాం, వినడానికి మేమంతా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం అని కొర్నేలి చెబితే పేతురు చెప్పిన మొట్టమొదటి మాట, దేవుడు పక్షపాతి అందరి కోసం. ఈ వెలుగు అందరి కోసం, అందుకే దేవుడు నక్షత్రాన్ని పెట్టాడు. ఈ వెలుగు అందరి కోసం, అందరి కోసం. అందుకని ఇక్కడ అంటాడు, నిజంగా గ్రహించున్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా అనుసరించే వారికి ఆయన మేలు చేస్తాడు, ఆయన అంగీకరిస్తాడు. ప్రతి జనము అంచేత అక్కడ మనము ఒకసారి రాసుకుంటే అందరి కోసం యేసు ప్రభు కనుక అందరి కోసం వచ్చాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34, 16వ అధ్యాయం యేసుక్రీస్తు చెరసాల అధిపతి వాళ్ళు చెప్పింది ఏంటి? వాళ్ళు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. 10:36 దానికి ముందు అనుకుంటాను కదా, 10:36 ఎస్ యేసు ప్రభు అందరికీ ప్రభు. 10:36 పేతురు ప్రసంగంలోనే. కనుక ఇక్కడ వర్డ్స్ నోట్ చేయాల్సినవి ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, పక్షపాతి కాడు.
పక్షపాతి కాడు, అందరికీ ప్రభు. కనుక అన్యులకు కాదని మీరు అనుకోవడానికి లేదు. కనుక ఆయన పక్షపాతి కాడు. కనుక దేవుని యొక్క వెలుగును చూశారు వాళ్ళు. ఆ వెలుగు అందరి కోసం. చూడండి ఒక్కసారి యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో వెలుగు గురించి ప్రస్తావిస్తూ 9వ వచనం. యోహాను సువార్త 1:9. నిజమైన వెలుగు ఉండెను. అది ఈ ప్రతి మనుషుడు అన్నప్పుడు అందరూ ఉన్నారు అందులో. థ్యాంక్ యూ. 10:36. సో నిజమైన వెలుగుండెను. ఆ ప్రత్యక్షత అందరినీ వెలిగించుచున్నాను. మనుషులందరి కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని మనకు అర్థమవుతుంది. అంటే అందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు. ఒకసారి మనం లూకా సువార్తలో అనుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనంలో 32వ వచనం 29 నుండి 32 కలిసి ఉంది. ఇది ఒక అద్భుతమైన ప్రవచనం. నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగాను. అన్యజనులకు నువ్వు దర్శనాన్ని ఇస్తావు. ఇది ఎవరని చెబుతుంది? సిమియోను చెబుతున్నాడు. ఎవరి ప్రవచనం అండి ఇది? యెషయా చెప్పిన ప్రవచనం. యెషయా చెప్పిన ప్రవచనాన్ని ఇక్కడ ఎత్తి చెబుతున్నాడు. అన్యజనులకు వెలుగుగాను. సో లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుండి 32 వరకు ప్రవచనాన్ని ఎత్తుతున్నాడు ఇక్కడ. అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి. సో అన్యజనులకు వెలుగు. కనుక ఆ వెలుగు అక్కడ ఉదయించింది. ఆ వెలుగు వాళ్ళకి సందేశం ఇస్తుంది. ఆ వెలుగు ఒక రాజు పుట్టాడనే ఒక నిర్ధారణ చేస్తుంది. ఆ వెలుగే, ఆ నక్షత్రపు వెలుగు. అది ఆయన నక్షత్రం, ఆయన నక్షత్రం. కనుక ఇది యెషయా గ్రంథంలో కూడా మనం అక్కడక్కడ కూడా నోట్ చేసుకోవాలి కదా. 60వ అధ్యాయమే కదా యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. 60వ అధ్యాయంలో ఈ విషయాన్ని, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగులోనికి వచ్చేదారు. జనములు అందరూ, ఆల్ నేషన్స్ ఆయన వెలుగులోకి వస్తాడు. అంటే లోకములోనికి వెలుగు వచ్చెను. కనుక ఇక్కడ కూడా మనకు కనబడుతుంది, లోకంలోనికి వెలుగు వచ్చేసింది. అందులో అన్యజనులు కూడా ఉన్నారు. కనుక ఇంకా కిందకు చెబితే, జనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును, నీవు ప్రకాశింతువు. దేవుని యొక్క వెలుగు లోకానికి అంతటి కూడా ప్రకాశం. మత్తయి కూడా రాస్తాడు, ఒక ప్రవచనం నెరవేరింది. ఆ ప్రవచనం ఏంటంటే, చూడండి ఒకసారి మత్తయి రాస్తూ 4వ అధ్యాయం 16వ వచనంలో, 4వ అధ్యాయం 16వ వచనంలో, కొరాజీనా, బెత్సైదా, చూడండి, యోర్దాను అద్దరినున్న ప్రాంతాలు అన్నీ కూడా గొప్ప వెలుగు చూచిరి అనే పదాన్ని మాట్లాడతాడు అక్కడ. జబూలోను నఫ్తాలి, అది సముద్ర తీరమునందలే ఉన్న అన్యజనులు నివసించే గలిలయయు, చీకటిలో కూర్చుండున్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. కనుక యేసుప్రభు ప్రత్యక్షత, యేసుప్రభు యొక్క దర్శనం, యేసుప్రభు యొక్క ప్రకాశత లోకంలో కేవలం యూదుల కోసమే కాకుండా అన్యజనుల కోసం కూడా. కనుక మత్తయి 4:16లో అని యెషయా ద్వారా చెప్పబడిన ప్రవచనం. అక్కడ కూడా మనం కీర్తనాకారుడు కూడా ఎత్తుతాడు కదా. మనం పై వారం చూసాం 72వ కీర్తనలో 72:10లో కూడా, రాజులందరూ నీకు నమస్కారం చేసేదరు, అన్యజనులందరూ నిన్ను సేవించెదరు,
అనే ఒక ప్రవచనం నెరవేరింది ఇక్కడ జ్ఞానులు వచ్చి దర్శించినప్పుడని ప్రవచనము నెరవేర్పులు రాసినప్పుడు రాసాం మనం అక్కడ. సో 72:10 72:11 తర్వాత ఇది మత్తయి సువార్త 4:16. కనుక క్రీస్తు వెలుగు అందరి కోసం, ఇది మొట్టమొదటిది. అందుకని దేవుడు అక్కడ నక్షత్రాన్ని పంపించాడు. ఆ నక్షత్రం ఆయన నక్షత్రం కనుక అక్కడ నక్షత్రం ఆయన నక్షత్రం. అది ఆయన నక్షత్రం కనుక ఆయన నక్షత్రం ఈ రోజుల్లో మనం చూస్తే వాక్యమే, అంతే కదా. ఈరోజు నక్షత్రం ఏంటంటే వాక్యమే కదా. పేతురు రాశాడు అన్నమాట. కనుక పేతురు రాస్తూ ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. పేతురు రాసిన రెండవ పత్రిక ఇంతకంటే స్థిరమైన ప్రవచనం మన వాక్యం మనకున్నది. తెల్లవారి వీకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగిచ్చు దీపమైనట్టున్నది. కనుక వాక్యమే. ఈరోజు పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం 1:19. కనుక క్రీస్తు వెలుగు అందరి కోసం, ఇది మొట్టమొదటి విషయం. రెండవది, వెలుగు చూసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా వాక్యం ప్రకాశత ఇచ్చిన తర్వాత ఆ ప్రకాశత ద్వారా ప్రకాశతకు మూలమైన వ్యక్తిని వెతుకుతారు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు గొర్రెల కాపరులు ఉన్నారు, వాళ్ళు క్రీస్తుని గురించి విన్నారు, వారి చుట్టూ వెలుగు ప్రకాశించింది. వెలుగు ప్రకాశిస్తే ఈ వెలుగు మూలం ఎవరో వాళ్ళు తెలుసుకొని ఏం చేశారు, వెలుగు మూలం దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎప్పుడైతే మనము ప్రకాశత చూస్తామో లేకపోతే వాక్యాన్ని చూస్తామో ఈ వాక్యమై ఉన్న దేవుని దగ్గరికి మనం నడిపింపబడతాం. అది మనం చేయాల్సింది. చాలామంది వాక్యం వింటారు కానీ ఆ వాక్యమై ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళరు. కనుక ఇక్కడ మనం చూసే రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. అదేంటంటే క్రీస్తు వెలుగు నడిపించింది. క్రీస్తు వెలుగు అందరి కోసం, క్రీస్తు వెలుగు వారి నడిపించింది. నక్షత్రం వారి ముందుగా నడిచాను అనుంది, వారికి ముందుగా నడిచాను. ఆ వచనం ఏంటి అక్కడ, ఇందాకదే 2 వేసుకుందరు కానీ చూడండి అక్కడ రాయబడినమాట, నక్షత్రము వారి ముందుగా నడిచాను. మత్తయి సువార్తలోనే అయితే వాళ్ళు చూసి వచ్చిన తర్వాత ఉంటుంది అన్నమాట. 9వ వచనం, నక్షత్రము శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. నడుస్తోంది అంటే మార్గం చూపించింది ఈ వెలుగు. ఈ దర్శనం యేసుప్రభు దర్శనం గనుక ఖచ్చితంగా పొందితే వాక్యం ద్వారా ఖచ్చితంగా వాక్యం ఏం చేస్తుందన్నమాట, నడిపిస్తుంది, క్రీస్తు దగ్గరకు నడిపిస్తుంది. వాక్యం తన దర్శనాన్ని, వాక్యమై ఉన్న క్రీస్తు దగ్గరకు మనల్ని నడిపిస్తుంది. కనుక ఇక్కడ మనం చూస్తే 119వ కీర్తనలో ఖచ్చితంగా మనకు అది ఖచ్చితమైన వాక్యం. అది 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపం అని ఎందుకు పెట్టాడు, ఆ దీపం త్రోవలో మనం వెళతాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని. ఒకసారి మనం హెబ్రీ పత్రికలోకి ఒకసారి రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కనుక ఇక్కడ ఒక మంచి పదం ఉంటుందండి. అదేంటంటే నీ చిత్తము నెరవేర్చుటే ఇదిగో నేను వచ్చి ఉన్నాను అనే పదం 8వ వచనంలో ఉన్నది. 7వ వచనం అండి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. విశ్వాస సహితమైన ప్రయాణం
ఎప్పుడైనా కూడా మనము విశ్వాసం మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి నడిపిస్తుంది. వెలుగుని వారు ఎప్పుడైతే నమ్మారో వాళ్ళు నమ్మడానికి ఒక కారణం ఉంది. వాళ్ళు రుజువు చేసుకున్నారు ఆ వెలుగును. ఎలా రుజువు చేసుకున్నారు? అక్కడ వాళ్ళు చదివారు, గ్రంథాలు చదివారు. అందులో దానియేలు గ్రంథం 2:44 ఉంది. వాళ్ళు చదివిన దాంట్లో దానియేలు గ్రంథం 7:14 ఉంది. ఏంటండి అది? ఒక రాజు వస్తాడు. ఆ రాజు అద్భుతమైన, ఎందుకంటే వాళ్ళు ఉన్నది బబులోను, హసోరు, కేదారు ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు బబులోన్లో ఉన్న దానియేలు యొక్క ప్రవచనాన్ని వాళ్ళు చదివారు. ఏమనుంది 2:44లో? ఒక రాజు వస్తాడు, ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ రాజ్యం తాను పొందిన వారికే తప్ప ఎవరికిని చెందదు. ఆ రాజ్యం శాశ్వతమై ఉంటుంది. 7:14లో కూడా ఆ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. ఒక రాజు రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాడు కనుక ఇక్కడ వాళ్ళని ఒక రుజువు చేసుకున్న సత్యం ఇది కనుక ఒక సత్యాన్ని వాళ్ళు నమ్మారు. సత్యం నమ్మినప్పుడు దేవుని దగ్గరికి నడిపింపబడతారు. ఎవరైనా సత్యం మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఒక సత్యం నమ్మిన తర్వాత ఆ సత్యానికి మూలమై ఉన్న వారెవరో అనేది మనం వెతుకుతాం. ఒక వెలుగు మనం పొందినప్పుడు ఆ వెలుగు మూలమైంది ఎవరో మనం వెతుకుతాం. కనుక వాళ్ళు కూడా ఈ వెలుగు ప్రకారం వాళ్ళు నడిచారు, వెలుగు ప్రకారం నడిచారు. అందుకనే నన్ను వెంబడించువాడు అనే పదం వాడాడు. యోహాను సువార్త 8:12 ఆ పదాన్ని ఎందుకు వాడాడు? యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు. కనుక ఆయన్ని వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగయ్యాడను. కనుక వెలుగును అనుసరించారు. వెలుగు వారిని ముందుగా నడిపించింది. కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళు నడిపింపబడ్డారు. రైట్. ఇది రెండవది. క్రీస్తు వెలుగు అందరి కోసం. రెండవది, క్రీస్తు వెలుగు క్రీస్తు దగ్గరికి వాళ్ళు నడిపించింది. సరే, వాళ్ళు నడిపించారు. మూడవది, వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి ఆరాధించారు. దానికి మధ్యలో ఇంకొక సంఘటన జరిగింది. ఏంటది? హేరోదు దగ్గరికి వెళ్ళారు, మిస్లీడ్ అయ్యారు. మిస్లీడ్ అయితే సరే, అక్కడ కూడా ఒక రుజువు ఇచ్చింది వాళ్ళకి. ఏం తెలిసింది అక్కడికి? హేరోదు రాజు ఏళ్ల సమక్షంలో యూదుల గ్రంథాలను కూడా తెప్పించాడు. ఏముందంటే వాళ్ళు మీకా గ్రంథం చూపించారు. వాళ్ళు మీకా గ్రంథం 5:2 అంటే జ్ఞానులకి ఇది తాము పరిశోధన చేసినవి మాత్రమే కాక నిర్ధారణ అయింది. రుజువు మరియు నిర్ధారణ అది జరిగింది వాళ్ళకే. కనుక ఇంకా నిర్ధారణ చేసుకున్నారు వాళ్ళు. దేవుడు కొన్నిసార్లు మనం తప్పులు చేసినా, మనం తప్పు చేసామనుకోండి, దేవుడు వెంటనే చేస్తాడు, నిర్ధారణ ఇచ్చి సరిచేస్తాడు. అంటే ఏంటనమాట? వాక్యంలో రాయబడి ఉంది కదా. ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనకు నిర్ధారణ కదా. దేవుని మన జీవితాలలో చూడండి ఒకసారి. అక్కడ మనం చూస్తే మూడవది, దేవుని యొక్క వెలుగు సరి అయిన దారిలో నడిపిస్తుంది. క్రీస్తు వెలుగు సరి అయిన దారిని తెలుపుతుంది. ఆ తర్వాత కూడా ఇది రుజువు అవుద్ది మనకి. క్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా 12వ వచనంలో వారు హేరోదు మార్గమున వెళ్ళక వేరొక మార్గమున ఉంది. సరి అయిన స్థితినిస్తుంది. అంటే వాక్య నిర్ధారణ జరుగుతుంది మనకెప్పుడు కూడా వాక్యం ద్వారా. ఈ వాక్యం దేవదూతలతో ప్రకటింపబడవచ్చు, దేవుడు వాళ్ళకి ప్రేరణ పుట్టించవచ్చు, కొన్నిసార్లు ప్రవక్తలను పంపించవచ్చు. ఇదిగో ఇక్కడ మాత్రం దేవదూతల ద్వారా దేవుడు చెప్పాడు. వాక్యం ద్వారా సరి అయిన స్థితి లేక నిర్ధారణ దేవుడు దయచేస్తాడు చాలాసార్లు. అందుచేత అంటే దేవుని యొక్క సరిచేసే విధానం చాలా గొప్పది. అందుకనే ఇక్కడ
ఈరోజు మేము అది కూడా ధ్యానం చేసాం. అదేంటంటే పాతవి గతించెను, క్రొత్తవైన. ఒక క్రొత్త మార్గంలో వెళ్ళారు. ఎందుకంటే అది హేరోదు మార్గం సరైంది కాదు. అందుచేత ఒక క్రొత్త మార్గంలో వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళారు. సరే, ఇది ముందే తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే సరైన మార్గాన్ని నిర్ధారణ చేస్తే ఇక్కడ మనకి నిర్ధారణ కోసం, రాజుగా నిర్ధారణ కోసం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని, హేరోదు అంతటి వాడే కాలాన్ని గణించి పరిష్కారంగా కనుక్కోమని చెప్తాడు అక్కడ. దాన్ని అది రీసెర్చ్, పరిశోధన. హేరోదు యొక్క పరిశోధనకి మూలం చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఎందుకంటే ఎవరో పుట్టారా, ఓకే అని పంపించేసేయాలి క్యాజువల్గా. కానీ హేరోదు అంత పరిశీలన అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి. హేరోదు చాలా గడగడలాడిపోయాడు, కంగారు పడిపోయాడు. వీళ్ళు ఎదురు చూస్తున్న మెస్సియా వచ్చాడని హేరోదుకి అర్థమైపోయింది. అక్కడ చూడండి, హేరోదు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడిన యెరూషలేము వారందరూ కలవరపడిరి. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు, జ్ఞానులు ఉండగానే హేరోదు కలవరపడుతున్నాడు, అందరు కలవరపడుతున్నారు. ఇప్పుడు కలవరపడటం ఏంటండి? హేరోదు అసలు మామూలుడు కాదు. అసలు సీజర్ సీజర్ని లెక్క చేయలేదు. ఆయనకి ఇప్పటి వరకు పన్ను కట్టలేదు. పన్ను కట్టనందుకే సీజర్కి కోపం వచ్చి దేవుడు ఆలోచన ఇస్తే వెంటనే జనాభా లెక్క రాయమని అన్నాడు అనమాట. జనాభా లెక్క రాయమంటానికి కారణం అదే. కనుక పన్ను కట్టలేదు కనుక మీరు మామూలుగా కాదు, సైనికులను పంపించి సైనికులతో జనాభా లెక్క రాయించాడు. కనుక ఆ బాపతలోనే అందులోని భాగంగానే వాళ్ళు నజరేతులోడి బెత్లెహేముకి రావాల్సి వచ్చింది. ఆ ప్లాన్ దేవుడు ఇవ్వకపోతే సీజర్కే అసలు నజరేతులోని బెత్లెహేముకి వచ్చి ఉండేవాళ్ళు కాదు. మరి యెరూషలేములో వీళ్ళంతా కలవరపడటం ఏంటి అని అంటే, వేరొక రాజు అని అనేసరికల్లా హేరోదు కొంచెం కలవరపడ్డాడు. ఇదంతా వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళకి ఇంకా నిర్ధారణ అయింది ఏంటంటే ఆయన నిజంగానే వెలుగై ఉన్నాడు. అందుకనే అన్యాయంగా ఉండేవాడు, అక్రమంగా ఉండేవాడు అందరికీ కూడా ఆయన వివాదాస్పదమైన గుర్తు అవుతాడు అనే మాట అక్కడ గుర్తు చేసుకోవాలి. వివాదాస్పద గుర్తు, అది నోట్ చేసుకోండి. అక్కడ కూడా లూకా సువార్త 2వ అధ్యాయం ఇందాక మనం చదివిన దాంట్లో ఆయన వివాదాస్పద గుర్తు 2:34 వివాదాస్పద గుర్తు. కనుక క్రీస్తు వెలుగు మాత్రం వీళ్ళని సరళమైన మార్గం. అందుకనే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మరలా నక్షత్రం కనబడి, మళ్ళీ నక్షత్రం కనబడింది. కనుక ఒకవేళ కొన్నిసార్లు మనం దారి తప్పినా, ఒకవేళ మనము దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా ఈ వెలుగు వెంటాడుతూనే ఉంటుంది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక యోనాని తీసుకోండి. యోనా మంచి ప్రవక్త. యోనా ద్వారా ఒక గొప్ప కార్యం జరగాలి. యోనా ద్వారా ఒక ఉన్నతమైన ఒక రక్షణ కార్యం నెరవేరాలంటే ఏం చేయాలి? ఈ వెలుగు వెంటాడుతూనే ఉండాలి సరైన దారిలో. ఎలాగా? దేవుడు తుఫాన్ రప్పించాడు, ఆలోచన వస్తుంది, ఒకడు ఆడు వచ్చి లోపలికి వచ్చి తిట్టాడు, నిద్రపోతానన్నాడు, తర్వాత సామానంతా పడేశారు, తర్వాత ఇవన్నీ చీటీలు ఎత్తే యోనా మీదకి వచ్చేసింది, నన్ను అందులో పడేసేయండి చచ్చిపోతానని అన్నాడు. చివరికి అదే కరెక్ట్ ఏమన్నా వాళ్ళు అందులో పడేసినా కూడా యోనా చచ్చిపోలేదు, తిమింగలం మింగటం. కనుక ఇవన్నీ కూడా సరి అయిన దారిలో నడిపించడం, దేవుని వెలుగు సరైన దారిలో. అక్కడ తన భక్తుల్ని ఆయన, దేవుని నమ్మిన పిల్లలను, ప్రవక్తలను అనుకోండి, అన్యుల్ని కూడా దేవుడు, ఎందుకంటే వాళ్ళు వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు, తెలుసుకొని వచ్చేవాళ్ళు, పరిశోధన చేసి వచ్చేవాళ్ళు. అందుచేత ఎవరైతే అలాంటి పరిశోధన చేసే మనసు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉంటాడంట కదా. కీర్తనలు 53:2 మనకు కనబడుతుంది. ఏమని ఉంటుంది? కీర్తనలు 53:2 వివేకం కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమోనని ఆయన ఆకాశంలో నుండి చూస్తూ ఉంటాడంట. ఎవరు వెతుకుతున్నారు వాళ్ళకి ఎప్పుడూ దేవుడు సహాయపడతాడు. ఇది ఇక నాలుగోది క్రీస్తు వెలుగును బట్టి క్రీస్తును ఆరాధించారు వాళ్ళు. వెలుగుకు మూలమైన క్రీస్తును ఆరాధించారు. ఆయన ప్రత్యక్షతకు మూలమైన క్రీస్తుని ఆరాధించారు వాళ్ళు. వెలుగుకు మూలం లేక కర్త, వెలుగై ఉన్న క్రీస్తుని ఆరాధించారు. వెలుగై ఉన్న క్రీస్తుని
క్రీస్తుని ఆరాధించారు. సో కనుక వాళ్ళు తమ్మును తాము సమర్పించుకున్నారండి. సమర్పించిరి అనే పదంలో కానుకలు సమర్పించిరి, సమర్పణ కనపడుతుంది మనకు అక్కడ. సమర్పణ అన్న వెంటనే మనకు కావాల్సింది ఏంటంటే రోమాపత్రిక 12:1 సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకి సమర్పించండి. అక్కడ వాళ్ళు బంగారం, బోళం, సాంబ్రాణిని సమర్పించారు, కానీ మనల్ని మనం ప్రభువుకి సమర్పించుకోవాలి. కనుక ఆయన్ని ఘనపరచాలి. కనుక 95:6 కూడా మనకు కీర్తనలో కనపడుతుంది. 95వ కీర్తన 6వ వచనంలో, ఆయన మన దేవుడు, రండి నమస్కారం చేసి సాగిలపడదాము. కనుక వాళ్ళు సమర్పించారు, ఆరాధించారు, సాగిలపడి. కనుక ఇది జ్ఞానుల ద్వారా జరిగిన ప్రత్యక్షత. అంటే జ్ఞానులు ఈరోజు అన్యులైన వాళ్ళందరూ, మనం ఆ తర్వాత యూదుల గురించి ఒక మాట, యోహాను గురించి తెలుసుకొని మనం వెళ్ళిపోదాము. యోహాను 2వ, 3వది మనం తెలుసుకుందాం. తండ్రి పరిశుద్ధాత్ముడి ద్వారా ఎలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు, దీని తర్వాత ఆయన ఎలాంటి ప్రణాళికలు వేశాడో. రోమాపత్రిక మనకి 10వ అధ్యాయం 11వ అధ్యాయం అంతా అదే. అందుచేత వాటిని మనం చూద్దాం. ఇజ్రాయెల్ ప్రజెంట్ కండిషన్స్లో ఏది కోల్పోయి అన్యులకి ఆ భాగ్యం దక్కిందో 11వ అధ్యాయంలో సంపూర్ణంగా భవిష్యత్ ప్రణాళికలో ఇజ్రాయేలీలు ఎలా ఉంటారు, లేకపోతే అన్యులు ఎలా ఉంటారు అన్న విషయం రోమాపత్రిక మొత్తం 2 అధ్యాయాలు సంపూర్ణంగా దాని గురించే. కనుక ఇప్పుడు యోహాను గురించి మనం చూద్దాం. దేవుడు యోహాను ద్వారా ఎలాగ తన ప్రత్యక్షతని తన బిడ్డలకు ఇచ్చాడో, ముందుగా ప్రవచించడానికి ఇచ్చాడో ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి చూడండి, యోహాను ద్వారా దేవుడిచ్చిన ప్రత్యక్షత. అంటే ప్రవక్తల ద్వారా దేవుడు ఎలాంటి ప్రత్యక్షత ఇచ్చాడో మనం చూద్దాం. రైట్, ఎపిఫనీ ఒకసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం ఆలకించండి. యెషయా గ్రంథం, బాప్తిసమిచ్చే యోహాను. ఆయన దేవుడై ఉన్నాడని, అక్కడ వెలుగు, అసలు వెలుగు అంటేనే దేవుడండి. అది కూడా మీరు అక్కడ నోట్ చేసుకోండి. వెలుగు అంటేనే దేవుడు, అది గుర్తుపెట్టుకోండి. వెలుగు, దేవుడు అంటేనే వెలుగు అని అర్థం. దేవః అంటే వెలుగు అని అర్థం. దివ్యతి ఇతి దేవః, దివ్యత్వానికి మూలమైనవాడు, దివ్యమై ఉన్నవాడు అంటే వెలుగై ఉన్నవాడు. అందుకని దివారాత్రులు అంటారు కదండి. దివారాత్రులు అంటే అర్థం ఏంటి? దివ్ అంటే వెలుగు, రాత్రులు అంటే రాత్రి. వెలుగు రాత్రి అని అర్థం. దివారాత్రులు అనే పదానికి అసలు అర్థం. కనుక దేవుడు, దివ్, ఈ పదాలన్నీ వెలుగుకు సంబంధించి. కనుక బాప్తిస్మిచ్చే యోహాను, ఈ ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను. బాప్తిస్మిచ్చే యోహానుకు సంబంధించిన ప్రవక్త యెషయా ఏం చెప్పాడు చూడండి. 40వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్పాడు? ఆలకించండి. ఒక స్వరం అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడంట. ఎవరన్నమాట? బాప్తిస్మిచ్చే యోహాను. ఇది ఈ అరణ్య, అక్కడ అరణ్యము అని చెప్పబడింది ఏంటండి? అక్కడ అరణ్యము అని చెప్పబడింది ఏంటి? ఇజ్రాయేల్ యొక్క సమూహం అంతా కూడా ఆ ప్రాంతంలోనే ఉంది. అంచేత దేవుని పిల్లలు అనబడిన వాళ్ళందరూ కూడా ఆ జాతి అంతా అక్కడే ఉంది. ఆ జాతికి దేవుడు గుర్తు చేస్తున్నాడు అన్నమాట. తర్వాత చదవండి, చదవండి బ్రదరు. వంకరవి చక్కగా చూసారా? ఈ బాప్తిస్మిచ్చే యోహాను చెప్తున్నాడు, దేవుని మహిమ బయలుపరచబడబోతుంది. దేవుని, చూసారా, యెహోవా మహిమ ఎవరో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుచేత యెహోవా
దూత అంటే ముందుగా వచ్చి యెహోవా మహిమ. అసలు మీరు చూస్తే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం ప్రవక్తలు చెప్పారు బాప్తిస్మిచ్చే యోహాను గురించి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం నుండి, లేక మొట్టమొదటి నుండి 3వ వచనం, మొట్టమొదటి వచనం చదవండి. 4వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం నుండి చదువుదామండి. 3వ అధ్యాయంలోనే ఉంటుంది కదా మనకి. ఇదిగో నాకు ముందుగా, 3వ అధ్యాయమే, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై. అది ఎవరా దూత? బాప్తిస్మిచ్చే యోహానండి. నాకు ముందుగా ఒక దూతను పంపుతున్నాను. రైట్. తర్వాత 4వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 4వ అధ్యాయంలో 5వ వచనం, యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ వద్దకు పంపుతున్నాను. ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుతున్నాను అంటే బాప్తిస్మిచ్చే యోహాను ఏలియా వంటి మనస్సు ప్రవక్తగా వస్తున్నాడు కదా. ముందుగా వచ్చిన దూత, ముందుగా వచ్చిన క్రీస్తు పక్షంగా ముందుగా వచ్చాడు. ఏలియా వంటి మనస్సు కలిగిన వాడు. ఇది మలాకీ చెప్పాడు. ఓకే, అది కూడా మనం రుజువు చేసుకుందాం. లూకా సువార్తకు రండి. లూకా సువార్తలో మరియమ్మతో మాట్లాడుతున్నదే, జకర్యా ఎలిజబెతులతో మాట్లాడుతూ 14వ వచనం నుండి, ప్రభు దృష్టికి గొప్పవాడై బాప్తిస్మిచ్చే యోహాను ద్రాక్షరసం మద్యమైన తాక తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఇజ్రాయిల్లో అనేకులను ప్రభు అయిన దేవుని వైపుకు త్రిపుతాడు. తర్వాత తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు అవిధేయులైన నీతిమంతుల జ్ఞానం అనుసరించి తిప్పి ప్రభు కొరకు ఆయత్తపరచబడి ఉన్న ప్రజలను సిద్ధపరచడానికి ఏలియా ఆత్మశక్తి కలిగిన వాడే. కనుక ఏదైతే ద్వారా ఏ మాట మళ్ళీ దూత జకర్యా ఎలిజబెత్తో వాళ్ళతో చెప్తున్న మాట జకర్యాతో చెప్తున్నాడు. ఇదిగో ఏలియా వంటి ఆత్మ, పరిశుద్ధాత్మను కలిగిన వాడే. పరిశుద్ధాత్మను కలిగిన వాడు మాత్రమే కాకుండా జనులను, అక్కడ మంచి పదం వాడతాడు, ప్రజలను సిద్ధపరచడానికి అంటండి. ప్రజలను సిద్ధపరచడానికి కనుక ముందుగానే వచ్చాడు. ప్రజలను సిద్ధపరచడానికి వచ్చాడు. పైన ఇజ్రాయేల్ కోసం ఇంకో పదం, ఇజ్రాయేల్ అనేకులను దేవుని వైపుకు తిప్పుతూ ప్రజలను సిద్ధపరుస్తున్నాడు. ఇజ్రాయేలీలను దేవుని వైపుకు తిప్పుతున్నాడు. దేవుని వైపుకు. ఒకసారి మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 14వ వచనంలో, ఈ సంగతిని అంగీకరించడానికి మీ మనసుంటే యేసుప్రభు అన్నాడు, రాబో ఏలియా అది మీరు నమ్మగలిగితే. ఇప్పుడు ఈ చెప్పారు కదా, ప్రవక్త మలాకీ చెప్పాడు, దూతొచ్చి మరియతో చెప్పాడు, ఇప్పుడు యేసుప్రభువే చెప్తున్నాడు. మీరు నమ్మగలిగితే ఆ ఏలియా ఇతడే, ఆ ఏలియా ఇతడే. ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. సో ఈ మూడు ఒక ఫ్రేమ్లో ఉండాలండి మనకి, ఈ మూడు కూడా. సో రాబో ఏలియా కూడా ఇతడే అని చెప్పాడు. చూడండి ఒకసారి, ఇదే 17 అధ్యాయంలో, 17 అధ్యాయం మత్తయి సువార్త 17. వారు కొండ దిగి వచ్చుండగా 9
మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని చెప్పాను. అప్పుడు ఆయన శిష్యులు, అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును అన్నమాట నిజమే కదా, అయినను ఏలియా ఇదివరకే వచ్చాను, వారు అతను ఎరుగగా తమకు ఇష్టం వచ్చినట్టు అతను ఏళ్ళ చేశారు. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోతున్నాడు మీతో చెప్పాడు. అప్పుడైనా బాప్తీసం ఇచ్చి యోహాను గురించి తమతో చెప్పినని శిష్యులు, అది బాప్తీసం ఇచ్చే యోహాను గురించి చెప్పి 17 అధ్యాయం, ఈ 4 కూడా, ఇది కూడా అందులో కలుపుకోండి. 17 అధ్యాయం 10 నుండి 12. సో అలా ముందుగా ప్రవచించిన ప్రవక్తగా వచ్చాడు. ఏమని ప్రవచించాడండి? ఏమని వచ్చి చెప్పాడు? ఏ ప్రత్యక్షత ఏమని ఇచ్చాడో చూడండి ఒకసారి. అది చూసి మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం యోహాను ఎలా చెప్తున్నాడు? ఏమని? పైనుండి ఇదిగో 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేర ఉంచబడిన కనుక మంచి ఫలాలు ఫలించండి. ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన నా వెనుక వచ్చేవాడు నాకంటే, అది ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఇప్పుడు నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. సరే, పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు. సరే, అంటే యేసు ప్రభు ఎంత అగ్ని, ప్రకాశత, వెలుగు, ఆయన తనతో నింపుతాడు. దేవుని యొక్క వెలుగు తీవ్రత అగ్ని, అది కన్జ్యూమింగ్ ఫైర్, మనకు హాని చేయని వెలుగు. మోషే సేనాయి బ్లేజ్డ్ విత్ ఫైర్, సేనాయి అగ్నితో మండుచుండాను. మోషే దాని మీదకి ఎక్కి వెళ్ళాను. ఎలా ఎక్కెళ్ళాడు మోషే? అది దేవుని ప్రభావ తీవ్రత. అగ్ని అంటే, నేను అగ్ని స్వరూపుని అంటే అర్థం అంటే ఆయన వెలుగు యొక్క తీవ్రతనే మనము అగ్నితో పోలుస్తున్నాం. సో అగ్నితో, ఆయన ప్రకాశత, ఆయన మహిమ తీవ్రత, అది నువ్వు చూడలేవు అన్నాడు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రకాశత, దేవుని యొక్క ఆయన తీవ్రత అగ్నితో పోల్చబడింది. పరిశుద్ధాత్మలో ఆయన బాప్తిస్మం ఇస్తాడు. ఇంకేం చెప్పాడు మనం చూస్తే, ఆయన 11వ వచనం, నా వెనుక వచ్చేవాడు ఆయన చెప్పులు మోయటానికి నేను, చెప్పుల వారు అంటే షూస్కుండే లేసు, చెప్పుల వారు విప్పడానికి నేను సరిపోను. సరే, ఈ ప్రవక్త, ఇలాంటి ప్రవక్త వచ్చి ప్రవచించాడండి. అందుచేత దేవుడు తన దర్శనాన్ని సృష్టి ద్వారా చెప్పుకున్నాడు, ప్రవక్తల ద్వారా చెప్పాడు. మూడోది స్వయంగానే దేవుడే చెప్పాడు. అది వచ్చేవారు మనం చూద్దాం. అంతే, ఈ ప్రత్యక్షత యూదులు గుర్తించక అన్యులని వాళ్ళు ఎడంగా పెట్టిన స్థితిని ఒప్పుకోలేకపోయారు. దేవుడైతే అద్భుతంగా తన యొక్క ఉచితమైన కృపని అన్యులకు ఎలా ఇచ్చాడనేది మనం వచ్చే వారం చూద్దాం. యేసుప్రభు అందరికీ దేవుడిగా ఎలా అయ్యాడనేది వచ్చే వారం పౌలు మరి రోమీలకు రాసిన పత్రిక నుండి కూడా మనం చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఎపిఫనీ రేపు 6వ తారీఖున ప్రపంచమంతా ఎపిఫనీ జరుపుకుంటుంది. ఎపిఫనీ అంటే ప్రత్యక్షత, దర్శనము లేక ప్రకాశత అని అర్థం. దేవుడిచ్చిన ప్రత్యక్షత ఆ రోజు సృష్టి ద్వారా దేవుడిచ్చాడు, ప్రవక్తల ద్వారా దేవుడిచ్చాడు, నేరుగా తానే తన కుమారుడి గురించి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఈ విషయాలు మనం చూస్తున్నాం. మొదటి 2 మనం చూడగలిగాము. రేపు మనం మిగిలిన విషయాలు ఎపిఫనీలోని మరిన్ని విషయాలు మనం వచ్చే వారం చూద్దాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తమ్ముడు ప్రసాద్ ప్రార్థన చేయమ్మా.
ప్రభా ఆనాడు ప్రభా మీరు ఎలా ప్రచురపరిచారో తెలుసుకోవడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా జ్ఞానులకు మీరు వెలుగును ఇవన్నీ తెలియజేశారు. అదేవిధంగా మరి యోహాను ద్వారా వెలుగును గురించి ప్రకటించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు నాయన. విషయాలు తెలుసుకున్న వారమై మేము కూడా నిర్ధారణ చేయబడిన వారమై ప్రభా ముందుకు నడవటానికి గొప్ప సహాయం చేయండి. ప్రభా నేర్చుకున్న మేమందరం కూడా నీకోసం నమ్మకంగా ప్రభా మరి కదులుతున్న నక్షత్రాల వల్ల మేము కూడా ఉండడానికి సహాయపడతాం. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అందుల అన్యోన్య సహవాసం, ఆదరణ చేరిన మనకు ఇదను రాలేని బిడ్డలకును లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న ఆయన జనాంగానికి అంతటికి సదాకాలం తోడి ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.